సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈసారి పర్యటన రాయలసీమకు జోష్నివ్వబోతోంది. 13,340 కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ పనులకి సంబంధించినటువంటి ప్రాధాన్యం ఎలాంటిది, ఈ పనులు పూర్తయిన తర్వాత రాయలసీమ ముఖ చిత్రం ఎలా మారేటువంటి అవకాశం ఉంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. లోకల్గా ఎంపీగా ఉన్నటువంటి శబరి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ అంతా కూడా జరుగుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దీనిపైన దృష్టి పెట్టింది. ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అధికారులకి ఏర్పాట్లపైన దిశానిర్దేశం చేశారు. కీలకమైనటువంటి భేటీ అవుతుంది ఇది. జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ సేవింగ్స్ వల్ల కలుగుతున్నటువంటి ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు రాయలసీమకి కొన్ని వరాలు ఇచ్చేటువంటి పర్యటనగా ఇది మిగలబోతుంది. మొత్తం మీద ఈ పర్యటనకు సంబంధించి 13,340 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పనులు ప్రారంభోత్సవాలు, అలానే శంకుస్థాపనలు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది కర్నూలు 3 పూలింగ్ సిస్టమ్ పేరుతో ట్రాన్స్మిషన్ సిస్టమ్ని 2,880 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారు. దీనివల్ల జరిగేటువంటి ప్రణాళిక ఏంటంటే, కర్నూలు జిల్లా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ 2,880 కోట్ల రూపాయలతో నిర్మించబోయేటువంటి కర్నూలు 3 పూలింగ్ స్టేషను అనుసంధాన ట్రాన్స్మిషన్ వ్యవస్థ నిర్మాణం అనమాట. అది దీనివలన అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచడం, రాయలసీమ మొత్తానికి కూడా ఇది ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టు కాబోతుంది. దాదాపు 3,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సమన్వయంతో చేపట్టబోతున్నాయి. దీనికి ఇతర కార్యక్రమాలు, ఇతర అంశాలు చూస్తే కనుక పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం, అది చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. 4,920 కోట్ల రూపాయలు 2 పారిశ్రామిక వాడలు రాయలసీమలో ఇప్పుడు అభివృద్ధి చెందే దిశలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఓర్వకల్లు, రెండోది కొప్పర్తి. ఓర్వకల్లు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోకి వచ్చేది, ప్రస్తుత కర్నూలు జిల్లా పరిధిలో ఉంది. కొప్పర్తి కడప జిల్లా పరిధిలో ఉంది. ఈ రెండింటినీ కూడా సమాంతరంగా పనులు ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక పాపాగ్ని నదిపైన వంతెన, గుండపల్లి కనిగిరి బైపాస్ రహదారికి శంకుస్థాపన. ఈ ప్రాజెక్టులన్నీ కూడా NICDIT అలానే APIIC ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. NICDIT అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పిన ఒకటి ఏర్పాటైంది. అలానే APIIC గురించి మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వాడల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ డెవలప్ చేయడం కూడా ఇందులో భాగం అనమాట. సో ఇది చూడండి, ఈ డిజైన్స్ అన్నీ కూడా యశోభూమి, ఈ నిర్మాణాలన్నీ కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరిగినాయి. దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, పారిశ్రామికీకరణను వేగవంతం చేసేటువంటి ప్రణాళికలో భాగంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం ఇది. పారిశ్రామిక కారిడార్ల గురించి మనకు తెలుసు. ఏ పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయో ఆ పారిశ్రామిక కారిడార్ల పరిధిలో ఇక్కడ చూస్తే ఇక్కడ ఓర్వకల్లు, కొప్పర్తి కనిపిస్తుంది. హైదరాబాద్ బెంగళూరు హైవే మీద వచ్చేటువంటి మార్గం అనమాట ఇది. ఇది నేరుగా ఇక్కడ చూస్తే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఏరియా. అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కారిడార్లు వెళ్తున్నాయి. ఆ 3 కారిడార్లు కూడా చూసి ఒకటి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అయితే, ఇంకోటి కలకత్తా చెన్నై కారిడార్ అవుతుంది రెండోది, మూడోది బెంగళూరు చెన్నై కారిడార్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. సో ఈ 3 కారిడార్ల పరిధిలో ఇండస్ట్రియలైజేషన్ పైన ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే కొప్పర్తి అలానే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లకి శంకుస్థాపన చేయబోతున్నాం 4,920 కోట్ల రూపాయలతో. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే కనుక రాష్ట్రానికి మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. అలానే వీటితో పాటు రహదారి వ్యవస్థలకు సంబంధించినటువంటివి కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో, ఓన్లీ రాయలసీమ కాదు ఇతర ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి సబ్బవరం శీలానగర్ గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించి 960 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అలానే పీలేరు, కాలూరు 4 లేన్ల రహదారి విస్తరణకు సంబంధించి 1,140 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. వీటికి శంకుస్థాపనలు చేయబోతున్నారు. అలానే గుడివాడ నూజెళ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ఇక్కడి నుంచే వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక ఇందులో మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. కొత్త వలస విజయనగరం 4వ లేన్ రహదారి 1,200 కోట్ల రూపాయలతో ఇది ప్రారంభోత్సవం చేస్తారు. అంటే ఈ నిర్మాణం పూర్తయింది, ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇక పెందుర్తి సింహాచలం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను కూడా ప్రారంభిస్తున్నారు. కొత్త వలస బుధవార, అలానే సిమిలిగూడ, గోరాపూర్ రైల్వే సెక్షన్లో జాతికి అంకితం చేయబోతున్నారు. అంటే అవి కూడా ప్రారంభోత్సవాలు అవుతున్నాయి. ఇక గెయిల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంది. దీని తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించబోతున్నారు. ఎందుకంటే ఇందులో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి.
కర్నూలు జిల్లాలో రోడ్ షో ఉంది. 3 నేతలు, జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, అలానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇక భారత ప్రధాని బీజేపీలో అగ్రనేతగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి రోడ్ షో చేయబోతున్నారు. ఆ రోడ్ షో తర్వాత ఆయన శ్రీశైలం సందర్శన సందర్భంలో శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళబోతున్నారు. అక్కడ దర్శనం తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రం, ఎందుకంటే ఛత్రపతి శివాజీ మొఘలులపైన పోరాడడానికి ఆయన స్ఫూర్తి పొందింది శ్రీశైలం దేవస్థానంలో అమ్మవారికి పూజలు చేసిన తర్వాతే, ఒక ఖడ్గాన్ని బహూకరించిన తర్వాత ఆయన రాజ్య రక్షణకి బయలుదేరారనేటువంటి నమ్మకం అందరిలోనూ ఉంది. ఇది చారిత్రక అంశం కూడా, దీనికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. సో అక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి పర్యటించబోతున్నారు అనమాట, సందర్శించబోతున్నారు. సో మొత్తం మీద ఇది 13,340 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇవన్నీ కూడా రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి బీజం వేసేటువంటి అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మరీ ముఖ్యంగా ఈ 2 ప్రాజెక్టులు, ఈ పారిశ్రామిక వాటలు కనుక కంప్లీట్ అయితే 21,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరిస్తుంది. అంటే 21,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంఎస్ఎంఈ రిలేటెడ్ కావచ్చు, భారీ పరిశ్రమలు కావచ్చు, వీటికి సంబంధించి దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు జనరేట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. దానికి తగ్గట్టుగా 1,00,000 ఉద్యోగ ప్రణాళికని రెడీ చేశాం రాయలసీమ యువత కోసం అని చెప్పని ఇక్కడ ప్రకటన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో వీటన్నిటిని సమన్వయం చేస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఇప్పటివరకు చెప్పారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అని చెప్పని నారా లోకేష్ దాన్ని కాయినైజ్ చేశారు. ఆ దిశగా రాయలసీమను పరుగులెత్తించాలంటే ప్రధానమంత్రి పర్యటన, ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఖచ్చితంగా రాయలసీమలో ఉత్సాహం నింపేటువంటి పర్యటనగా ఇది మిగిలిపోతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి నాయకత్వం చెబుతోంది.